నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మ నీ కలలేనా కంటి పాపలైనవని తెలియనైతి తల్లి. బ్రాండ్ అంటే ఇది సార్, ఇది బ్రాండ్. ఇది సార్ నా బ్రాండ్. కృష్ణంరాజు గారిది డైలాగ్ సాంగ్. ఎంత పనిచేసావురా, భావమరుదులు బ్రతకొరతారా. నువ్వేంట్రా ఈ సంసారంలో చిచ్చు పెట్టావు రేయ్. సూపర్. అంతే కదా, ఆ ఫీల్ గట్టి డైలాగ్ చెప్తూ వస్తుంది దాంట్లో కృష్ణరాజు గారు. మరి ఆయన పాట ఓ జాబిలి వెన్నెలాకాశం. కొన్ని అన్ని పాటలు లిరిక్స్ గుర్తుండదు, కానీ ఏదన్నా ఒక పుస్తకం చూసో అది చూసో పాడేస్తాం, అది లేదంటే మనకు వచ్చింది పాడేస్తాం. ఇవాళ ఈ మిమిక్రీలో పాటలతోనే కాబట్టి ఇవాళ ఒక శోభన్ బాబు గారికి పాడినటువంటి పాట విన్నారు, శోభన్ బాబు గారి డైలాగ్ విన్నాం, నాగేశ్వరరావు గారిది, రామారావు గారిది అన్నీ విన్నాం. నందమూరి బాలకృష్ణ గారికి పాడారు, నాగార్జున గారు. బాలకృష్ణ గారి డైలాగు రిలేటెడ్గా ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఒకటి చెప్తాడు, మంత్రం దైవాధీనం, దైవం బ్రాహ్మణాధీనం, ఆలయ పూజ అర్చకుడే చేయాలి, వైద్యుడే ఆసుపత్రి నడపాలి, చెప్పండి వాడికే హరహర మహాదేవ్. ఇంత డైలాగ్ అద్భుతంగా బాలకృష్ణ గారు. ఇంకొక డైలాగ్ నాకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్తుంటాను బాలయ్య బాబు గారిది. ఏంటంటే ఎప్పుడైనా ప్రోగ్రాం చేస్తే ఆడపిల్లలకి కానీ వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ క్షేమం కోరుతూ చేస్తుంటాను. అమ్మ గురించి, చెల్లి గురించి, పిల్లలకి నేను అదే బోధిస్తుంటాను. దాంట్లో నేనేం చేస్తానంటే బాలయ్య గారి డైలాగ్ చెప్పి ఆ పాట పాడతాను. అది ఎంత రిలేటెడ్గా ఉంటుందో వినండి. కానీ ఆ సినిమాలో అది కాదు, కానీ రిలేటెడ్గా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే బాలకృష్ణ గారు, నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, నిన్ను ఆడించడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి ఆ దేవుడైన ఈ తల్లి కడుపున పుట్టాల్సిందే. ఇంత అద్భుతమైన డైలాగ్ బాలకృష్ణ గారు, ఇంత పవర్ఫుల్ డైలాగ్ వస్తున్నాయండి మీరు చెప్తుంటే. కాదు తల్లి, చాలామంది చెప్తుంటారు డైలాగ్ బాలకృష్ణ గారు ఈ డైలాగ్ని బయట చెప్పలేరంటే వాస్తవమే. ఆయన సినిమాలో చెప్పినంతగా బయట మరి ఆకలింపు చేసుకొని నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. అంటే ఆయన మాట్లాడితే స్పీచ్గా ఉంటే మాట్లాడితే మధ్య మధ్యలో కొన్ని చెప్తుంటారు అందరూ అని చాలాసార్లు ఆయన మామూలుగా చెప్పేస్తారు. ఇప్పుడు వచ్చిన ఒక షోలో కూడా మాట్లాడుతున్నారు కదా ఆయన, అన్స్టాపబుల్ షోలో, మీ మనసు నా హృదయం. అలాగే ఎంత గొప్పగా చేసినటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలిగిన మనుషులం మనం. ఖచ్చితంగా అది చేస్తాం. ఎన్నో మజిలీలు గడుస్తుంటాయి. మీ మధ్యలో వచ్చేసిన మీ బాలయ్య తిరిగి మళ్ళీ వస్తాడు. అప్పటి వరకు సెలవు అనేది లేదు, మళ్ళీ కలుద్దాం బాలయ్య గారు. అదే ఉంటుంది సేమ్. ఇప్పుడు ఈ అమ్మ డైలాగ్ చెప్పిన తర్వాత బాలు గారు ఒక పాట ఉంది, ఏంటంటే అమ్మ నీ కలలేనా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా అమ్మా నాన్న, మాతృదేవో భవ అన్న మాట మరిచాను, పితృదేవో భవ అన్న సూక్తి విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. తల్లి గురించి గొప్ప అదే ఎప్పుడు ఎంత చెప్పినా తల్లి గురించి మా అమ్మ గురించి చెప్తాను, మీ అమ్మల గురించి కూడా. ఏ తల్లి అయినా తల్లి ఎంత గొప్ప తల్లి అండి. తల్లి ఒక మనం పుట్టిన తర్వాత తల్లి మనకు ఫస్ట్ గాయకురాలు. కరెక్ట్. జోళాలి అని పాడితే ఆ తల్లి గొంతు ఎలా ఉన్నా కూడా ఆ గొంతు శ్రావ్యానికి ఆ పాటకి ఆ నిద్రపోతాడు. అవును అవును ఏమండి? కరెక్ట్ చెప్పారండి. నిద్రపోయిన వాడు ఇవాళ సమాజ విద్రోహిగా మారడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి. మరి ఈ అమ్మ పాట కానీ, అమ్మ నుంచి పుట్టినప్పుడు కానీ ఈ పాటలు వింటే వాడు కొంచెమైనా మారతాడు. అవును అమ్మ. అవును సార్, కరెక్ట్. అంతే కదా. ఇవాళ సుద్దాల అశోక్ తేజ గారిని అడిగారంట, అమ్మ గురించే పాడావు కానీ మరి నాన్నేం పాపం చేశాడు, నాన్న అంతకంటే గొప్ప కదా అంటే, తల్లి తర్వాత నాన్న అని చెప్పను కానీ ఇద్దరు ఒకటే, భలే గుర్తు చేశారని ఆయన నాన్న గురించి పాడారు. ఓకే. నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడి వేలితో లోకాన్నే చూశానని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న. ఇంతకంటే పదాలు ఏమున్నాయండి. కరెక్ట్ సార్. ఇవాళ వచ్చిన పాటలు ఇటు విని ఇటు వెళ్ళిపోతాయి. నా గుర్తు కూడా ఉండవు అసలు. ఇప్పుడు చూడండి, మీరంతా గొప్పగా ఫీల్ అయ్యారా పాటలు? ఎస్ అవి నా ఆల్బంలో ఈ సాంగ్స్ అన్నీ ఉన్నాయండి. నేను పుట్టక ముందు నుంచి ఉన్న పాటలే చాలా ఉన్నాయి అందులో. అయినప్పటికీ కూడా నా ఆల్బంలో ఆ పాటలు అన్నీ ఉంటాయి. మీకు ఇళయరాజా గారి పాటల్లో బాలు గారు పాడినటువంటిదో మీకు తెలుసు ఆ పాటల్లో, నీ కన్నులా నీలమై తారాడనా గాలినై, నీ కవనాలలో నే చిరుతారనై, కీరవాణి చిలకల పలుకులు పాడవేమే. మన ప్రభాస్ గారికి చేయగలుగుతారా? ప్రభాస్ గారిది ఇప్పుడు వచ్చిన అదేం సినిమా అండి, మనం దాని మీద కొన్ని నేను ప్యారడీగా కూడా చేస్తాను, ప్యారడీగా నవ్వించడానికి. ఏంటంటే అందులో ప్రభాస్ గారు డైలాగ్ వచ్చేసి ఆమెను కట్టేసి ఉంచుతారు కదా అనుష్క గారు, బాహుబలి మూవీ. ఏం జరిగింది దేవసేన, ఇలా వచ్చాడు మేము వస్తుంటే ఇలా వచ్చి వాడు చేయి వేయబోయాడు, నేను చేతితో వేళ్ళు నరికాను. తప్పు చేసావు దేవసేన, ఆడదాని మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తలా. ఇంత డైలాగు చెప్పిన తర్వాత ఇదే డైలాగ్ని లాలూ ప్రసాద్ యాదవ్ గారిని పెట్టి రాజమౌళి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఏ టోకరీ क्या हुआ इसमें, ए काटते हैं गाला, कौन बात करे बाहुबली, मैं जाने पड़ेगा. లాలూ గారు చెప్తే లాలూ ప్రసాద్ హనుమంతరావు గారు ఈ డైలాగ్ చెప్పినా, ఏమరా బాబు ఏమమ్మా దేవసేనని కట్టేస్తావు రీడా, ఎన్ని గుండెలరా నీకు నాయనా, నేను ఎంత సీనియర్ నాయకుడిరా, నాకు చెప్పకుండా వచ్చి కట్టేస్తావు రాను, నీ ఏమో నీకు మంచి పని అయింది పో, నరికింది పో నీ ఏమో సెల్. సూపర్ అసలు. సరదాగా నవ్వించడానికి ఆయన అంటాడు, అరే కాదురా బాబు నరికితే నరికినావు కానీ ఇట్లాంటి ఎందుకు నరికించుకుంటారా నాయన, వాళ్ళు అసలే ఇవాళ శివంగులై తిరుగుతున్నారా బాబు. సూపర్ అసలు. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎంత గొప్పగా ఉంటుందంటే హనుమంతరావు గారిది మీరు చూడండి, విహెచ్ గారు మాట్లాడుతుంటే అందరినీ ఏమ్రా బాబానే పిలుస్తాడు. ఆయన సీనియర్ అని, ఆయన సీనియరే తెలుసు కానీ ఆయన పిలిస్తే ఎవరు ఫీల్ గా, అరే బాబు నీ అమ్మ ఏమ్రా నాయన లొల్లి కూకోరాదురా నాయన బాబు, ఏమో ఏం చేస్తావురా బాబు. కాదు ఇట్లాంటి వ్యక్తులు ఒక డైలాగ్ చెప్పాలంటే పొలిటికల్ అయినా వస్తాయి. ఖచ్చితంగా కూడా మాట్లాడుతాం రా నాయన అంటారా బాబు, నేనేమన్నారా నిన్ను, ఏమో ఇక నేనేం మాట్లాడురా బాబు చేస్తుంటారు. మీకు పెక్యులర్ వాయిసెస్లో కొన్ని మిమిక్రీకి సంబంధించి చేయాలంటే జేసీ దివాకర్ రెడ్డి గారి వాయిస్ విన్నారా మీరు? నేను ఇంటర్వ్యూ చేశానండి. ఇంటర్వ్యూ చేశారు కదా మీరు, ఒకసారి ఆయన్ని అనుకుని నన్ను ఇంటర్వ్యూ చేయండి, నేను జేసీలాగా మాట్లాడతాను మీతో. మిమిక్రీలో ఇంకో డమిక్రీ. ఓకే రైట్. నమస్తే అండి జేసీ దివాకర్ రెడ్డి గారు. నమస్కారం తల్లి, ఏమే హైదరాబాద్కి నిన్ననే వచ్చిన. నమస్తే.
ఏంటి టీడీపీలో ఉండి మీరు టీడీపీ పార్టీని టీడీపీ అధినేతని మీరు ధమ్కీలు ఇస్తున్నారు ఏంటి, ఎందుకు అలాగా? ఇప్పుడు నేను ఇయ్యక బయట ఇయ్యక ఎవడిస్తాడో మా అధినేతకు చలవాలనే నేను ఎన్ని చేస్తా ఉన్నా, మరి ఏం చేస్తాం. రైట్, మీరు మంచి ముఖ్యమంత్రి నంబర్ 1 లేకపోతే ఈయన సూపర్ ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు గారి పేరు చెప్తారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారా? అలా చెప్పడానికి కారణం ఏంటి? నన్ను మరే కొచ్చనే సిరికిస్తున్నావమ్మా నువ్వు. ఖచ్చితంగా పనిచేసినోడు అందరూ మంచి ముఖ్యమంత్రులే. నాకు నేనేం చెప్తానంటే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పను, నేను ముఖ్యమంత్రి అయితే నేనే మంచిగా చెప్తా. రైట్, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారా ముందు ముందు, లేకపోతే ఇంతటితోటి ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్పబోతున్నారా? ఏమబ్బో ఇంతకు ముందు చేసిన ప్రత్యక్షం కాదా ఏమే. నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా, అందులో ఉంటా. వాడు ఓట్లేసినా వేయకపోయినా కష్టంగా మేము ప్రజానాయకులుగా ఉంటాం. అసలు ఏపీలో ఇక టీడీపీ పార్టీ లేనే లేదు, టీడీపీ పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? అయిపోతే మరి అంతమందితో ఎందుకు మా బొమ్మలు ఆపుతాడు ఇంట్లో పెట్టి అన్ని అవసరస్తులని. ఏమైపోలే. పసుపు జెండాకి ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయి. రెపరెపలాడు ఇంటి ముందు గడప ఎట్టుంటుందంటే అట్లనే జెండా కూడా రెపరెపలాడుతాం. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తల్లి. నిన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడో ఒక రోజు. నమస్తే. ఇట్లే మాట్లాడతారు ఆయన, కరెక్ట్. రెడ్డి గారు వచ్చిందా తల్లి? వచ్చింది. అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ చేయొచ్చు. చేయండి. ఏంద్రో ఎరా ఏంటదే, ఏందిరదే అన్నోనని పిలుస్తాందే, మళ్ళీ ముద్దిస్తానంటుందే. ఏడ్రా అది మాయితారి సంత. ఇదిగో నువ్వేం చేస్తున్నావురా మచ్చా? ఇది మొన్న వచ్చిన సినిమాలో ఆయన స్లాంగ్ ఎంత కష్టపడ్డాడండి, గొప్పగా. అంత ఈజీగా రాదు. ఎరా నువ్వేం చేస్తున్నావురా? వాళ్ళు మేకలు గాయటానికి వచ్చారు. మరి నువ్వేంట్రా గొడ్డలు నూరుతున్నావు? నేను పులిని వేసేదానికి వచ్చిన. స్లాంగ్ మాడ్యులేషన్ చేంజ్ చేసుకోవటం అంతా. ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడుతుంటాడు కదా, బ్రాండ్ అంటే ఇది సారు, ఇది బ్రాండ్, నా బ్రాండ్ ఇదే అంటాడు కదా. నీ ఎవరు తగ్గేదేలే. రైట్, అందరి వాడు చిరంజీవి గారు. ఓహ్ రై, రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే పౌరుషం, అదే రక్తం. రై వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆడదానిపై కాదురా నీ పౌరుషం. దమ్ముంటే ఇంద్రసేన. ఇక్కడ సింహాసనం ఈ ఇంద్రుడిది, అక్కడ సింహాసనం ఆ ఇంద్రుడిది. సూపర్. అసలు ఆయన సాంగ్ కూడా వస్తుంది. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే, తొలి బలపే చిలిపి పిలిచి సిగ్గేలనే, తొలి చిగురు తొడిగి వగల మొగ్గేలనే. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. సూపర్ అండి, అసలు సూపర్. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా ఉన్నాయి కదా.